తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన విషయంలో ముందుకెళ్తుంది. ఇందుకు సంబంధించిన డిపిఆర్ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రవేశపెట్టి కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఇదే విషయంలో మరి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడుతాం. మనతో పాటు దీపిక గారు ఉన్నారు, బీజేపీ సంబంధించిన మాజీ జీహెచ్ఎంపీ కార్పొరేటర్. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బీజేపీ ప్రధానంగా అభ్యంతరం ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ ముందుగా మూసీ ప్రాజెక్ట్ని వ్యతిరేకించట్లేదు. ఆ ప్రాజెక్ట్ ఆ డిపిఆర్ ఆ పద్ధతిని చేసే పద్ధతిని వ్యతిరేకిస్తుంది. ఫస్ట్ అది గమనించాలి. ఎందుకంటే మూసి సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ మేము ఎప్పుడు కూడా మద్దతు ఉంటాము. వీఆర్ డెఫినెట్లీ ఫార్ ఇట్, సపోర్టివ్గా ఉన్నాం. ఆ పద్ధతి అనేది బాగాలేదు. బికాజ్ డిపిఆర్లో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డిపిఆర్ పెట్టిందో దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఇక్కడ ఈరోజు మాకు శ్రీరామ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో. అంటే తల భాగం వదిలేసి కళ్ళ భాగం వదిలేసి ఓన్లీ కడుపు భాగం సుందరీకరణ చేస్తాను ప్రక్షాళన చేస్తా అంటే హౌ అబౌట్ ది అదర్ థింగ్స్? అంటే బయట నుండి రాకుండా చేస్తున్నారు కానీ ఇంటర్నల్గా ఆల్రెడీ పైనుండి వచ్చేటివి కూడా అన్నీ చేసుకోవాలి కదా. సో అట్లాంటివి అన్ని క్లారిఫికేషన్స్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. హీఈస్ అన్ అడ్వైజరీ ఫర్ వాటర్ పాలసీ కాబట్టి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళకి తెలియదని కాదు, బట్ కొన్ని చేసే పద్ధతులు ప్రాపర్గా లేవు. ఇప్పుడు ఏదైతే ప్రొటెక్టర్ జోన్ బఫర్ జోన్ అని చెప్పారో ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ వాళ్ళని ఇవాక్యువేట్ చేయండి. కాకపోతే వాళ్ళకు రీహాబిలేషన్ ఇవ్వండి. వాళ్ళకి ఇంకో దారి చూపించి అక్కడ నుండి ఇవాక్యువేట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సీఎం గారు మొన్న అసెంబ్లీలో చెప్పారు 1400 ఇల్లే అన్నారు. అంతకుముందు చెప్పినప్పుడు 1,00,000 ఇళ్ళు ఉన్నాయన్నారు. సో అట్లా కాకుండా మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక కరెక్ట్ పద్ధతిలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంబాంక్మెంట్ కానీ ఇవన్నీ క్లియర్గా చెప్పారు, మీరు అందరూ చూశారు. సో అదంతా కూడా టెక్నికల్గా పాసిబుల్ కాదు. సో టెక్నికాలిటీని ప్రూవ్ చేసుకుంటూ అండ్ ఇది ఇంత తొందరగా 1-2 ఇయర్స్ అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఏదైనా ఏ రివర్ అయినా కానీ మనం రిజునేషన్ చేస్తే తరాలు అంటే ఒక 10 ఇయర్స్ మినిమం టు 20 ఇయర్స్ పడుతుంది అని అంటున్నారు. సో మీరు ఇంత గబుక్కునే ఏదో చేసేయాలని అంత పెద్ద బడ్జెట్తో పోకుండా టెక్నికల్గా ఏది పాసిబుల్లో మీరు అన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీరందరూ చూస్తున్నారు, మీరందరూ చదువుకున్న వాళ్ళు. సో ఇక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు కమర్షియలైజ్ అవ్వకుండా ఏదేదో పేదవాళ్ళని అక్కడ నుండి ఇవాక్యువేట్ చేయించి మీరు ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్కి ప్రోత్సహించకుండా ఏదో ఒక 10%, 15% సబర్మతి రివర్ ఫ్రంట్లో చూసినట్టు అక్కడ వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్కి అవకాశం ఇచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్తోనే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళండి. లేకపోతే మీకు మంచి వాటర్ ఫ్లడ్ చేయడానికి వాటర్కి ఇంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అంటున్నారు. సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈరోజైతే చాలా క్లియర్గా చెప్పారు శ్రీరామ్ గారు. వి ఆల్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఇట్. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా మా ఈ సాఫ్ట్ కాపీలు మీ వరకు చేరవేస్తాము. డెఫినెట్గా మీరు కూడా చూసి దాంట్లో నుండి మీరు ఏవి బాగు చేయాలో చేయండి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా పబ్లిక్ కోసమే ఉంటుంది, ప్రజల కోసమే. సుందరీకరణకు ప్రక్షాళనకు మేము అగెన్స్ట్ కాదు. మీ చేసే పద్ధతిని మేము అబ్జెక్ట్ చేస్తున్నాము. ప్రధానంగా అక్కడ బాపుగాడ్ దగ్గర గాంధీ సౌరర్ ప్రాజెక్టులో భాగంగా మధు పార్క్ సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్లోని కొన్ని ఫ్లాట్లను కూల్చివేసే దిశగా ప్రభుత్వం అడుగులేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ వాటికి జీరో వాల్యూ అని మాట్లాడారు. అక్కడ మాత్రం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంలో మధు పార్క్ సంబంధించిన వాళ్ళ పట్ల బీజేపీ ఎట్లా చూస్తుంది? డెఫినెట్గా మధు పార్క్ వాళ్ళకు మేము అండగా నిలుస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఎక్కడి వరకు అయితే ప్రొటెక్టర్ జోన్ ఉందో అక్కడి వరకు వాళ్ళకి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేగాని వీళ్ళని అందరినీ ఇవాక్యువేట్ చేసి ఎవడో చిన్నవాడి కడుపు కొట్టేసి పెద్దవాడిని తీసుకొచ్చి పెడతా అంటే అది కరెక్ట్ కాదు. అది ఈజీగా అందరికీ కళ్ళకు అద్దినట్టు కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇవి ముందుకు చేస్తున్నారు అని. ఎందుకంటే ఈరోజు డిపిఆర్లో మనం ప్రాజెక్ట్లో చూస్తే అయితే వెరీ క్లియర్, మనకు ఏదో ఒక 1400 మన 1000 to 1500 మ్యాక్సిమం వాళ్ళని అక్కడ నుండి ఇవాక్యువేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ మధు పార్క్ని వాళ్ళందరినీ తీసేయాల్సిన అవసరం లేదు. అది కమర్షియలైజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నది అనేసి క్లియర్గా అర్థమవుతుంది. చివరిగా బీజేపీ నుండి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్గా ఎట్టి పరిస్థితులను మూసి పునరుజ్జీవం మీద మాత్రం వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం నుండి ఏమైనా వాళ్ళు కరెక్ట్గా చేస్తే సాయం అందించే ప్రయత్నం కూడా బీజేపీ ఏమైనా చేస్తుందో దాంతోపాటు ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా మీరు ఏదైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిపిఆర్ 160 కోట్లు పెట్టిందో మా స్టేట్ పార్టీ తరఫు నుండి మా బీజేపీ పార్టీ నుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈరోజు ఇంతగానం ఇంత డీప్ డిస్కషన్స్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రాజెక్ట్ చేశారో అదొక్కసారి మీరు ఈగోస్ పక్కన పెట్టి గోత్రూగండి. ఆ తర్వాత మీరు చేసేవి తెలుస్తుంది, క్లారిటీగా ఉంటుంది. టెక్నికల్లీ సిడబ్ల్యూసి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే మీరు సిడబ్ల్యూసి వారి తరఫున పోలేదు, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మాకు అవసరం లేదు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మా ఇష్టంగా
చేసుకుంటామన్నారు. బట్ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం అయితే అసలు అంతమందిని ఇవాక్యుయేట్ చేసే అవసరం లేదు. సో సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారము స్టేక్ హోల్డర్స్ని కూడా పరిగణనలోకి తీసుకొని దీని మీద చాలా చర్చలు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చేసుకొని ముందుకెళ్ళాలి. వీఆర్ ఆల్వేస్ ఫార్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద గవర్నమెంట్. ఇది మొత్తంగా మేమైతే మాత్రం మూసి ప్రక్షాళన కానీ సుందరీకరణ కానీ బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ చేసే విధానం పట్ల కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానంగా డిపిఆర్లో స్పష్టమైన విషయాలు కూడా పొందుపరచలేదు. అలాగే ఇళ్ల సంబంధించిన కూల్చివేతలపైన కానీ సరైన బఫర్ జోన్ పరిధులు కానీ సరైన విధంగా లేదు. ఇప్పటికైనా బీజేపీ మేమైతే మాత్రం సలహాలు సూచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెదిరే శ్రీరామ్ గారు చెప్పిన సూచనలు పాటిస్తే ఇంకా బాగుంటుంది. సిడబ్ల్యూసి సంబంధించిన గైడ్లైన్స్ పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా 2 ఏళ్లలోపే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుకుంటుంది. కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టు కనీసం 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికిప్పుడు చేయాలన్న ఉద్దేశంతో ఇళ్లను కూల్చివేసిన మాత్రం ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా కానీ సమస్యలను పరిగణలోకి తీసుకొని స్పష్టమైన విధానంతో ముందుకెళ్తే తప్ప ఈ మూసి ముందుకెళ్ళదు. అలాగే బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు కూడా వ్యతిరేక విధానాలు పాటిస్తే మాత్రం నిరసనలు తప్ప అంటూ కూడా దీపిక గారు మాజీ కార్పొరేటర్ చెప్పిన సందర్భం కూడా కనిపిస్తుంది. కేంద్ర ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.